అవతార్ మెహర్ బాబాకి జై. జీవి పరిణామావస్థ ఏ విధంగా జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకుందాం. జీవి పరిణామావస్థ ఆత్మ యొక్క చైతన్య పరిణామ క్రమం వాయురూపాల నుండి శిలారూపానికి, శిలారూపం నుండి లోహరూపానికి, లోహరూపం నుండి వృక్షజాతికి, వృక్షజాతి నుండి క్రిమిరూపానికి, క్రిమిరూపం నుండి మత్స్యరూపానికి, మత్స్యరూపం నుండి పక్షిరూపానికి, పక్షిరూపం నుండి జంతురూపానికి, జంతురూపం నుండి మానవ రూపానికి వస్తుంది. ఇట్టి పరిణామ క్రమంలో ఆత్మ ఒక ఉపాధిని విడిచి మరొక ఉపాధిని పొందినప్పుడు రెండు పనులు జరుగుతాయి. అవి ఒకటి చైతన్యాభివృద్ధి, రెండు పూర్వరూపాల్లో సంక్రమించిన సంస్కారాల ముడులు మరింత బలపడడం జరుగుతుంది. ఆత్మ మానవ ఉపాధిని పొందిన తర్వాత రెండవ మార్గమైన పునర్జన్మ విధానం ప్రారంభమవుతుంది. ఇక్కడ చైతన్యం పెరుగుతుంది, కానీ సంస్కారాలతో కూడి ఉంటుంది. సంస్కారాల ప్రభావానికి లోనే ఉంటుంది. ఆత్మ తన పునర్జన్మయుత జన్మ పరంపరలలో తాను ఒకప్పుడు పురుషునిగా, మరొకప్పుడు స్త్రీగా, ఒకప్పుడు ధనవంతునిగా, మరొకప్పుడు పేదవానిగా, పొడుగువానిగా, పొట్టివానిగా, అందమైన వానిగా, కురూపిగా, చంపువాడుగా, చంపబడువానిగాను, దేశ భేదాలతో, జాతి భేదాలతో, మత భేదాలతోనూ లెక్కలేనన్ని ద్వంద్వానుభవాలను 84 లక్షల జన్మల్లో పొందుతుంది. తద్వారా బలవత్తరములైన సంస్కారాల ముడులు కదలి సడలుతాయి. ముడులు సడలిన సంస్కారాలు సాక్షాత్కార మార్గంలో క్షీణిస్తాయి. మానవ రూప జన్మ పరంపరలో ఆత్మ భౌతిక ప్రపంచానుభవాన్ని పూర్తిగా పొందుతుంది. తరువాత సాక్షాత్కార మార్గంలో ఆత్మకు నిజమైన ఆరోహణ ప్రారంభమవును. సూక్ష్మ చైతన్య స్థితులలో ఆత్మ సూక్ష్మ సంస్కారాలను ఖర్చు పెట్టడం ద్వారా సూక్ష్మ ప్రపంచానుభవాన్ని పొందుతుంది. అదేవిధంగా మానసిక చైతన్య స్థితులలో ఆత్మ మానసిక సంస్కారాలను ఖర్చు పెట్టడం ద్వారా మానసిక ప్రపంచానుభవాన్ని పొందుతుంది. ఇట్లా సూక్ష్మ మానసిక సంస్కారాలన్నీ రాలిపోవడం ద్వారా ఆత్మ సూక్ష్మ మానసిక ఆవరణాలను దాటి అనంతమైన దైవీ చైతన్యంలో తాను దైవం అనే పరిపూర్ణ ఎరుకను కలిగి స్వస్వరూప జ్ఞానం పొందుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై.